అచ్చం వజ్రంలాగా మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ నెక్లెస్ చూడ్డానికి సింపుల్గా ఉన్నప్పటికీ కూడా మనకు ఒక గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఎందుకు అంటే దీంట్లో యూస్ చేసిన స్టోన్స్ అంత హై క్వాలిటీ అండ్ అంతే అద్భుతంగా మెరుస్తూ ఉంటాయన్నమాట. నేను దగ్గర నుంచి ఒక్కసారి చూపించేస్తాను మీకు. మీరు జాగ్రత్తగా చూడండి. మామూలుగా ఇలాంటి పెద్ద స్టోన్స్ వచ్చినప్పుడు మార్కెట్లో అంతా కూడా లో క్వాలిటీ స్టోన్ వేసేసి ఇది వాటర్ కలర్ అండి, షైనింగ్ ఉండదు, డల్గానే ఉంటుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది చూసేసుకోండి మీరు, ఎంత చక్కగా ప్రతి స్టోన్ కూడా అద్భుతంగా మనకు మెరుస్తూ ఉంటుందన్నమాట. ఇది వజ్రం కాదు కానీ వజ్రానికి ఏమాత్రం తక్కువ కాదు, అంత అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది. ఓకే, మంచి సింగిల్ స్టోన్ డ్రాప్లెట్స్తో పాటు వచ్చిన ప్రోడక్ట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ యొక్క ఇయర్ రింగ్స్ కూడా ఎలా వచ్చాయన్నది చూద్దాం. ఇలా చక్కగా సింగిల్ స్టోన్ హ్యాంగింగ్, ఇదంతా కూడా ఒక పార్ట్. అలాగే మనకు సింగిల్ స్టోను డాంగ్లెట్స్ అంటారు కదా, డ్రాప్లెట్స్ అలా వచ్చిందనమాట. సౌత్ స్క్రూ బ్యాక్ ఉంటుందండి, సౌత్ స్క్రూ బ్యాక్ ఉంటుంది మీకు. సేమ్ టు సేమ్ డైమండ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కాకండి. ప్రోడక్ట్ మొత్తం కూడా మీకు చక్కగా పంచలోహాలతో చేసింది. ఇది ఎలా చూపించాలి అన్నది నా చేతికి సరిగ్గా రావట్లేదు, కానీ ఇలా పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, దీనికి పెట్టేస్తే సరిపోతుంది. సో ప్రోడక్ట్ మొత్తం కూడా మనకు పూర్తిగా పంచలోహాలతో చేసింది. దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుంది విత్ వెరీ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ అనమాట. ఓకే, సో మీరు ఇది అప్పుడప్పుడు వాడతారు కాబట్టి 5 to 10 years వాడుకోవచ్చు. మైక్రో గోల్డ్ పాలిష్ పోయినప్పుడు మీరు మళ్ళీ రీపాలిష్ చేసుకొని ఇంకొక 5 to 10 years అలా కంటిన్యూగా వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఫుల్ వైట్లో వచ్చేసింది. మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని, స్క్రీన్ పైన నేను ఆల్రెడీ రేట్ ఇచ్చాను కాబట్టి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. స్టోర్కి వచ్చి చూసి కొనాలి అనుకున్న వాళ్ళు అలంకృత్ ఆపోజిట్ స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకురండి. థ్యాంక్ యూ.